సార్. మేడం మేడం యాహ్! గుడ్ ఈవినింగ్. మీరు మీరు డిఎస్సి ఎగ్జామ్ ఎలా రాశారు? తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అయ్యారు? మీ అనుభవం ఒక్కసారి తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్ తోటి షేర్ చేసుకోండి మేడం. యాక్చువల్లీ నేను సెట్ ఎగ్జామ్ కోసం చూసినప్పుడు ఫర్మాట్ ఎడ్యుకేషనల్ మీది చూసాను. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. నాకు కంటెంట్ అంటే నేను అంటే చెప్తున్నాను కదా! ఎక్స్‌పీరియన్స్ ఉన్నాది కదా! రోజు డైలీ చెప్పేది 8థ్, 9థ్, 10థ్ క్లాసెస్ అని. బిఫోర్ నేను నారాయణలో 5 ఇయర్స్ వర్క్ చేశాను. ఐసీఎస్‌సి బోర్డ్ చెప్పాను. ఇప్పుడు సీబీఎస్‌ఈలో చెప్తున్నా. నేను యాక్చువల్లీ ఏంటంటే మీ కంటెంట్ టెస్ట్స్‌ది కొనుక్కున్నాను యాప్‌లో అది రూ. 100 పెట్టి 99. అండ్ మెథడాలజీ మాత్రం నేను వీక్. ఎందుకంటే బీఎడ్ క్లాసెస్‌కెళ్ళకుండా ఓన్లీ ఎగ్జామ్స్‌కెళ్ళి రాశాను. సో, దాంతో నేను మీ యాప్ కొనుక్కున్నాక యాప్‌లో చూసి ఎలా అర్థమవుతాయి అనుకున్నా కానీ, అసలు ఎంత బాగా చెప్పారంటే నాకు 1 ½ అవర్ క్లాస్ అయినా అసలు నాకు ఏమీ అనిపించట్లే. ఫస్ట్ క్యాజువల్‌గా వినేదాన్ని. మార్నింగ్ లేచి వినడం స్టార్ట్ చేశా. మార్నింగ్ మెథడాలజీ మీ దగ్గర క్లాస్ ఇక్కడ రికార్డింగ్‌ది వినడం, నోట్స్ రాసుకోవడం, స్కూల్‌లో లీజర్ టైమ్‌లో చదువుకోవడం. సైంటిస్ట్, మ్యాథమెటిషియన్స్ గురించి నేను పిల్లలకి చెప్పేదాన్ని. చెప్తే మర్చిపోను అని. ఎక్కువ సార్లంటే మెమరైజ్ అవుతుంది కదా! ప్రతి మ్యాథమెటిషియన్ గురించి వాళ్ళకి చెప్పి, పైథాగరస్ ఇలా మెటా ఫౌంటైన్ తీసుకెళ్ళి సార్ ఎలా చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను నోట్స్‌లో రాసుకొని ఎళ్లి అక్కడ చెప్పేదాన్ని. టీచింగ్ కూడా పిల్లలు బాగా ఎఫెక్ట్‌గా వినేవాళ్ళు స్టోరీ లాగా ఇట్లాంటివి మీరు చాలా నేర్చుకున్నారు. స్టోరీస్ ఫస్ట్ చెప్పడమే స్టోరీస్ అయితే ఇప్పుడు వెళ్తే ఫస్ట్ మ్యాథమెటిషియన్ గురించి అడుగుతున్నారు. యెస్. ఇండియన్ యెస్. మ్యాథమెటిషియన్స్, గ్రీక్ మ్యాథమెటిషియన్స్ అసలెక్కడి నుంచొచ్చింది, యెస్. సమ్మేరియన్స్ అవన్నీ చెప్తుంటే అసలు పిల్లలు ఎంత ఇంట్రెస్ట్‌గా నేను 3 సెక్షన్స్ చెప్తా. 3 సెక్షన్స్‌లో చెప్పడం వల్ల బై హార్టెడ్‌లా అయిపోయింది నాకది. యెస్ మేడం. అది బై హార్టెడ్‌లా అయిపోవడంతో ఏంటంటే, నేను యాక్చువల్లీ ఆ రోజుకి ఇంకా 3 వీడియోస్ ఉండిపోయాయి మెథడాలజీ. బట్ విన్న దాంట్లో చాలా మటుకు నేను చేయగలిగాను. అప్లికేబుల్ ఎక్కువున్నాయి. ఓకే. అది ఎలా అంటే చేశాను, మేడం చెప్పినట్టే సరిత గారు ఏబీ, బీసీ, ఏబీసీ, ఏబీసీడీ అలా ఇచ్చినప్పుడు ఏదైతే కాదో మనకు తెలుస్తుంది. ఆప్షన్ ఉన్నవన్నీ ఫస్ట్ క్రాస్ చేసుకొని ఎళ్ళిపోతే 1 ఆర్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదైతే కామన్‌గా ఉన్నాయో వదిలేసి రిమైనింగ్ ఒక 2 కామన్‌గా లేనివుంటాయి. వాటిని చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది అని నా ఎలిమినేషన్ ఒపీనియన్ ప్రాసెస్ సార్. బాగా వాడారు. ఎలిమినేషన్ ప్రాసెస్ వాడారు. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్‌కే వెళ్ళాను నేను. వెరీ ఎక్సలెంట్ మేడం. హ్మ్. అండ్ ఇంకా కంటెంట్‌కొస్తే కంటెంట్ చూడగానే ఏంటంటే, ఒక 2 లైన్స్ ఇచ్చి పర్పెండిక్యులర్‌లీ బైసెక్ట్ అని అడిగి A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0 A2x అనే ప్లేస్‌లో K అని ఇచ్చారు. యెస్. సమ్ వాల్యూస్ ఇచ్చి. సో, అక్కడ మనం దాని వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. యెస్. అదెలా అంటే, మనకి స్లోప్ ఫార్ములా తెలిస్తే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 కదా! అప్లై యెస్. చేసుకొని చేయొచ్చు. సింపుల్. అది నెక్స్ట్ ఇంకా కాస్ 15 అలాగా అదే కాస్ A ప్లస్ బి, కాస్ A మైనస్ బి ఫార్ములా A కూడా ప్లస్ బి అడిగాను. ఆర్ A మైనస్ బి. మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్ యెస్. సైన్ అయినా అప్లై చేయొచ్చు దానికి. ఆల్ యెస్. సిల్వర్ టీ కప్స్‌ది యూజ్ చేసి అలా కూడా చేయొచ్చు. అవును. ఇంకా మేడం చెప్పారు టాన్ 53 అది 45+8 అని రాసి టాన్ A ప్లస్ బి ఫార్ములా యూజ్ చేశాను నేనైతే. కరెక్ట్. కరెక్ట్. అవును. అక్కడి నుంచి మనం నేనైతే సింపుల్ చేస్తాం. ఆ! నేను ఇంకా డైరెక్ట్‌గా అలా చేశాను కానీ 45+8 అని రాసుకున్నాను. 1 అని తెలుస్తుంది కదా! యెస్. ఇమ్మీడియేట్‌గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. రైట్. రైట్. నెక్స్ట్ 8థ్ గ్రేడ్‌కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. డిస్కౌంట్ మీద, వాట్ మీద, సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే. అంటే ఆల్రెడీ ఇంత డిస్కౌంట్ వెళ్ళిపోయింది. మళ్ళీ దాని మీద ఇంకొక డిస్కౌంట్ అని. యెస్. అది డిస్కౌంట్ మీద మాత్రం డిస్కౌంట్. లాజికల్‌గా డిస్కౌంట్ మీద ఆ! డిస్కౌంట్. హ్మ్. ఫస్ట్ 20% డిస్కౌంట్ నెక్స్ట్ 15% అని అడిగాడు. యెస్. అక్కడేంటంటే 35% మనం యాడ్ చేసి పెట్టకూడదు దాంట్లో. అది అవును. లాజికల్‌గా ఉంది. అది కొంచెం అది చూసుకోవాలి. ఇలాంటి క్వెషన్స్ మా దాంట్లో ప్రశాంత్ రెడ్డి సార్ నంబర్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేయించారనుకుంటా. సరిత అది ఏ ఓకే ఉపయోగపడ్డాయా అమ్మా? అలాంటి క్వెషన్స్ క్వెషన్స్ చాలా ఉన్నాయి. అలాంటి పర్సెంటేజ్ క్వెషన్స్ మీద చాలా మళ్ళా ఉన్నాయి. పర్సెంటేజ్ చాలా షార్ట్ కట్ చెప్తారు. ఆ! యెస్ సార్. అవును. అవును. నెక్స్ట్ ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 4 రూట్ సంథింగ్ ఇచ్చారు. అది 2 రూట్ అని రాసి రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్‌లో రాయాలి. యెస్. సట్స్‌లో ఇచ్చాడు. సట్స్‌లో ఇచ్చిండన్నమాట. యెస్ సార్. లాగరిథమ్స్ ఇచ్చాడా? లాగరిథమ్స్ కానీ లాగరిథమ్స్ ఇచ్చాడు సార్. అది ప్రాబ్లమ్ ఏంటంటే అది 1 వస్తుంది ఆన్సర్. అచ్చా. జస్ట్ ఆహ్, కొంతమంది లాగ్ ఏ అనుకుంటారు బేస్ లాగ్ ఏ బి బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చేసి సమ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చేసి ఎక్స్ వాల్యూ ఎంత సింపుల్ క్వెషన్స్. కానీ నేను అంత లాంగ్ ఎళ్ళలేదు సార్. అంటే 1 అని ఉంటే లాగ్ ఏ బేస్ బి అంటే అది రివర్స్ అవుతుంది కదా! అవును. సింపుల్‌గా వచ్చిందేమో. 1 బై 1 బై 1 ప్లస్ లాగ్ ఏ బేస్ బి. అవును. 1 బై 1 ప్లస్ లాగ్ ఏ. లాగ్ 2. లాగ్ 2 వాల్యూ ఇచ్చి లాగ్ 40 ఫైండ్ చేయమన్నారు. ఆ!
యా దాన్ని ఏంటంటే లాక్టన్ బేస్డ్ అని మనం 1 అని రాస్తాం కదా, దెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. Yes. అది బానే ఉన్నది సార్. ఓకే. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే చాలా అనిపించింది Yes. నాకు. చేయగలుగుతా అది విత్ మోర్ ప్రాక్టీస్ మీదే వస్తుంది. Yes, డైలీ Siddharth. నీకు వచ్చు అనుకోకుండా ప్రాక్టీస్ ఉండాలి నంబర్ ఆఫ్ టైమ్స్. Yes. అవును. అది నా ఒపీనియన్ సార్. అండ్ మెథడాలజీ మాత్రం ఐ విల్ కంటిన్యూ. మీరు ఏపీడిఎస్సి కూడా కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే నాది నాన్ లోకల్. నేను ఇక్కడ తెలంగాణలో అవును. తెలంగాణ నాన్ లోకల్ వల్ల నాకు ఏమో తెలియదు కానీ అసలు అదే ఆంధ్రాలో ఇలా ఉంటే బాగుండు కదా పేపర్ అని అనిపించింది. ఉంటది మేడం, గట్లనే ఉంటది, ఎక్కడైనా కూడా అదే రేంజ్ ఉంటుంది, మరీ డెప్త్ గా సార్ ఇబ్బంది. లాస్ట్ టైం డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్ ఇచ్చాడండి, ఇక్కడ అవి ఇవ్వలేదు. అవునవును, మీకు సిలబస్ లో ఉందండి, మీకు సిలబస్ లో డెరివేటివ్ ఇంటిగ్రేషన్స్ ఆంధ్రాలో సిలబస్ లో, ఏపీ సిలబస్ లో ఉంది, కానీ మా తెలంగాణ సిలబస్ లో క్యాలిక్యులస్ లేదు. కోఆర్డినేట్ ఓకే. జామెట్రీ కూడా బేసికే ఉంది, మీకు 3 డైమెన్షనల్ జామెట్రీ కూడా ఉంది. మొన్న సెంట్రాయిడ్ అడిగేది సార్, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ x1 x1 plus + x2 x2 plus + x3 by this centroid యా a plus b plus c is equal to 0 ఇచ్చేసి దాని వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ aq plus bq plus cq అడిగాడని తెలిసింది ఇన్ఫర్మేషన్. అది టెట్ లో కూడా అడిగారు. చాలా ఈజీ 3 ఏబిసి అసలు కొన్ని అలా అవును ఉన్నాయి సార్. అవును, అట్లాంటి అంటే ఇది ఈ టైం అంతా మీకు ఇంకో బిట్ దగ్గర కవర్ అయ్యేటట్టు వాళ్ళు టైం మేనేజ్మెంట్ కూడా ఆ రకంగా ప్రాక్టీస్ చేసి ఉంటారు మేడం. బాగుంది. అలా ఓకే. చేశారు. నేనైతే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ రోజు అట్లీస్ట్ 1 పేపర్ అయినా చేయాలంట. అవును, మీరు టెస్టులు రాస్తారు కదా మేడం, దానివల్ల ఏమైనా ఉపయోగం వచ్చిందా టెస్టులు? ఎస్ సార్. ఫాస్ట్‌నెస్ పెరిగింది. నేను ఈవినింగ్ ఏంటంటే నాకు స్కూల్ అయిపోయి వచ్చాక స్కూల్‌లోనేనా ఫ్రీ టైమ్‌లో జస్ట్ అలా సరదాగా రాసేదాన్ని. అది బాగా యూజ్‌ఫుల్ అయ్యాయి. మెథడ్ నాకు తక్కువొచ్చేవి. ప్రోగ్రెషన్స్ అవి బానే వచ్చాయి కానీ నంబర్ సిస్టమ్ కాదు. ఎందులోనో తక్కువొచ్చాయి సార్ సేమ్. సింపుల్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సొల్యూషన్ చూసుకొని నేను మళ్ళీ దానికి నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ రిఫర్ చేసుకున్నా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మిగతా వాళ్ళకి కూడా. ఫైనల్ గా ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ మీ అనుభవం, డిఎస్సి మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి రేపు ఎగ్జామ్? వాళ్ళకైతే రేపు ఎగ్జామ్ అంటే ఫస్ట్ అయితే హ్యాపీగా స్లీపింగ్ ఉండాలని చెప్తాను సార్ నేను. ఆల్రెడీ మనం చదివేసాం ఇంత దాకా. ఇప్పుడు కొత్తది ఏం నేర్చుకుందామన్నా అవ్వదు. చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు 10th గ్రేడ్ ఎగ్జామ్‌కి వెళ్ళే వాళ్ళకైనా అదే చెప్తాం. ఇప్పటిదాకా ముందు ఎంత వరకు రివిజనో అదే. ఇంకా లాస్ట్‌లో ఏంటంటే పైపైన అన్ని చూసుకొని వెళ్ళిపోవాలి. ఆల్ చాప్టర్స్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అన్నీ ఒక్కసారి మార్నింగ్ లేచి అలా పైపైన ఎలాగో అందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, రఫ్ నోట్స్. అవును అవును, వాళ్ళు ఓన్ గా రాసుకున్న కీ పాయింట్స్ ఉంటుంటాయి. వాళ్ళ ఓన్‌గా రాసుకున్న కీ పాయింట్సే ప్రిపేర్ అయితే ఎగ్జామ్‌కెళ్ళే ముందు అదే బెటర్ అని నా ఒపీనియన్ సార్. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తక్కువ టైంలో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ ద్వారా మెథడాలజీ కాంటెంట్ బాగా నేర్చుకున్నారని, ఎగ్జామ్ బాగా రాసామని చెప్పడంలో హ్యాపీ అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.